భయంకరంగా ఉంటుందో మన ఆర్పి లాంటి వాడు యాక్టింగ్ స్కూల్ పెడితే అంతే భయంకరంగా ఉంటుంది. ఈ ఘోరాన్ని నేను చెప్పలేను, మీరే చూడండి. లెట్స్ వెల్కమ్ కిరాక్ ఆర్పి అండ్ సి. ఆర్పి యాక్టింగ్ స్కూల్ ఇది ప్రపంచంలో నెంబర్ 1 స్థాయిలో ఉంది. ఒకరోజు ఒక యంగ్ డైరెక్టర్ నాకు కాల్ చేశాడు. ఏమై ఆర్పి, నాది కూడా మంచి కథ ఉంది, దాంట్లో ఫిమేల్ క్యారెక్టర్ ఉంది, దానికి పరిపూర్ణత రావాలి అంటే ఏం చెయ్యాలి అన్నాడు. ఆ క్యారెక్టర్ రోజా గారు చెయ్యాలి అన్నాను. రాకేష్ లోడ్ తీరుస్తున్నాడు. అతనికి తెలియని విషయం ఏంటంటే ఎవరైనా పాత్ర చేస్తే వెండి తెర మీద పడుతుంది, అదే రోజా గారు పాత్ర చేస్తే గుండె తెర మీద పడుతుంది. అనసూయ నా ఆఫీస్కి వచ్చింది, యాక్టింగ్ స్కూల్ ఆఫీస్. ఏమై ఆర్పి, నేను హీరోయిన్ అవ్వాలంటే ఫస్ట్ ఏం చేయాలి అనింది. ఫస్ట్ నీ కోరికలను చంపేయాలి అన్నాను. ఒకరోజు నాగబాబు గారు నా యాక్టింగ్ స్కూల్కి వచ్చారు. ఏమై ఆర్పి, నాకు యాక్టింగ్ నేర్పిస్తావు అన్నారు. నేను ఒకటే మాట చెప్పా, సార్ సింహానికి గర్జించడం, మీకు యాక్టింగ్ నేర్పించడం చాలా కష్టం సార్. భయపడుతూ బ్లడ్ లో వచ్చిందన్న. ఆయన నుంచి ప్రశంసలు వస్తాయి అనుకున్నప్పుడు ముక్కులోంచి బ్లడ్ వచ్చింది. ఏమంటే ఈ విషయాన్ని పక్కన పెట్టేసి చెప్పానంటే అసలు మంచి లవ్ స్టోరీ ఓకే అయిందా? ప్రొడ్యూసరు లవ్ స్టోరీ వద్దు, హర్రర్ స్టోరీ చేద్దాం అంటున్నాడా? ఇప్పుడు మళ్ళీ కొత్త కథ అవసరం లేదు వెంకటేశ్వర. ఆ లవ్ స్టోరీలో హీరోయిన్ ఉంది కదా, ఆవిడని తీసేసి నువ్వు రష్మిని పెట్టేసి అదే హర్రర్ స్టోరీ కూర్చుంటది. ఓకే అంటే అసలు బాయ్రా. ఏమి లేదండి, నేను వజ్రాల్ని, వైడూర్యాల్ని, మనుల్ని, మాణిక్యాల్ని తయారు చేశా. వీటి మధ్య ఒక అసిస్టెంట్ ని, ఒక ఆర్టిస్ట్ ని తయారు చేసుకున్నా. వాడు ఇప్పుడు వస్తాడు. మాక్సిమం ట్రై చేస్తున్నానండి. మీరు ఏమనుకోపోతే మీకు విషయం చెప్పాలండి. మా తాతగారు మీకు వేరే అభిమాని. ఎప్పటి నుంచి? ఆయన కంటు ఫోన్ కాడి నుంచి. మీరు నవ్వడంలో తప్పేం లేదులే సార్. ఎందుకంటే అతను ఏమంటున్నాడంటే మామూలు నటుడు అనుకోండి కంటితో చూస్తారు, అదే మహానటుడు అయితే మనసుతో చూస్తారు. ఎవరైనా స్కిట్ చేస్తే నోరుతో నవ్వుతారు, నువ్వు స్కిట్ చేస్తే. నేను ఏదో యాక్టివ్ స్కూల్ పెట్టుకున్నాను, నలుగురికి నా నటన పంచుతున్నాను. నటన పంచుతున్నట్లేదు, నలుగురు ముంచుతున్నట్టు ఉన్నది. నువ్వేంటో నా మీద సెటైర్లు వేస్తున్నావు. నీ మీద సెటర్లు వేయటం వల్లే కదా నువ్వు సైకిల్ టైర్ లో ముందుకు పోతున్నావు. ఇప్పుడు మనం ఒక స్కిట్ చేస్తున్నాం కదా, దాంట్లో నీకు ఒక ఛాలెంజింగ్ పాత్ర ఇవ్వబోతుంది. నీ స్కిట్ లో చేయటమే ఛాలెంజ్, మళ్ళీ దాంట్లో ఛాలెంజింగ్ పాత్ర ఒకటే. సార్ నాకు వీడంటే ఎంతో గౌరవం అంటే, వీడు ఒక పల్లెటూరు గ్రామం నుంచి ఇక్కడికి వచ్చి యాక్టింగ్ నేర్చుకోవడానికి చాలా కష్టాలు పడుతున్నాడు. ఐ లవ్ యూ రా. నేను కష్టపడి ఏం రాలేదండి, మా శంకరవత్తం కుర్రోళ్ళు అందరూ నన్ను కష్టపడి ఇక్కడ పంపించారు తెలుసా? ఎందుకు? నాదొక రైతు కుటుంబం అండి. నేను పంటలు బాగా పండించుకోండి. ఇది పంటలు ఎంత బాగా పండించుంటే క్యారెక్టర్ ఇస్తే ఇంకెంత బాగా పండిస్తాడని చెప్పి అందరూ సిల్లర వేసుకుని నన్ను ఇక్కడికి పంపించారండి. వాళ్ళందరూ కళా ప్రియులు అనిపించు కాదు, నన్ను వదిలించుకున్నారు, నాకు తగిలించుకున్నారు. సరే కదా స్టూడెంట్స్ పిలిపించు. వచ్చేయండమ్మా, రెడీ అమ్మా, 1 2 3. ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగి ఇక్కడే కలిశాము, చదువు రమ్మ చెట్టు నీడలో. వీడలేమంటూ వీడుకోలంటూ వెళ్ళిపోతున్నాము, చిలిపి తనకు చివరి మలుపులో. We miss all the fun. We miss RIP అన్న. RIP అన్న అంట. కూర్చోండ్రా. మీకు నేను ఏదైనా చెప్పాలి అంటే నా చరిత్ర గురించి చెప్పాలరా. నా దగ్గర ఉండే ఇంత ముందు స్టూడెంట్స్, ముందు నీ దగ్గర స్టూడెంట్స్ కూడా ఉన్నారా? మూసుకొని నీ కాళ్ళు పట్టుకుంటానా. ఇంత ముందు నా దగ్గర స్టూడెంట్స్ ఉన్నారు కదా, నాగబాబు గారు, రోజా గారు. వాళ్ళు ఇప్పుడు చెన్నై, మద్రాసు, కలకత్తా, బెంగళూరు ఇలా స్టాండర్డ్స్ అయిపోయినారు. అంతెందుకండి కృష్ణానగర్ లో పూరి తిన్నాను కూడా ఈ రోజు భోజపూర్లో అదర కొడతాడు పొట్టి చెట్టి. దీన్ని బట్టి నీకేమర్థమైందిరా? నీ స్టూడెంట్స్ ఎవరైనా తెలుగు రాష్ట్రాల్లో ఉండకుండా తను తరిగేస్తున్నారని అర్థమైంది. సార్ ఒక చిన్న మాట సార్, నేను హీరో అవ్వాలంటే కలర్ పెంచాలా, బాడీ పెంచాలా సార్? జుట్టు పెంచాలా? వాడికి జుట్టు మాత్రమే లేదు సార్. సమరకు జుట్టు మాత్రమే సార్. ఏం బీగుతున్నారు సార్? ఏమండి ఎప్పుడు ఆర్టిస్ట్ ఎప్పటికీ ఆర్టిస్ట్ ఏంటి నాకు అర్థం కాదు. ఎప్పుడో చైల్డ్ ఆర్టిస్ట్, అప్పుడు వచ్చాడు వైల్డ్ ఆర్టిస్ట్ అయిపోయాడు. సార్ హీరో కావాలంటే బ్యాక్గ్రౌండ్ ఉండాలా? అవసరం లేదు, నీకు ఒక ఇల్లు ఉండాలి, అది మాదాపూర్ లో ఉండాలి, నీ ఇంటి బ్యాక్ లో ఒక గ్రౌండ్ ఉండాలి, అది నీ పేరు మీద ఉండాలి. అట్లయితే మస్తునే మనకు. అట్లయితే హీరో అయిపోతావు. అరే నా మీద నాకు నమ్మకం ఉందిరా. నిన్ను నువ్వు నమ్ముకుంటావు, నీ దగ్గర ఉన్నదో అమ్ముకుంటావు. నాగబాబు గారు ఎంతైనా ఆర్టిస్ట్ అవడం చాలా కష్టం సార్. అందుకనే నువ్వు ఇంకా అవలపోయావు.
అతని మొహం పగిలిపోతుంది, అర్థమైందా? యాక్టింగ్ కి సంబంధించినటువంటి ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి. సరే అని పక్కన పెట్టండి సార్. సార్ నాకు మనో యాక్టింగ్ నేర్పించండి. మనో యాక్టింగ్ ఏం చేస్తా నాకు అర్థం కదా. మనో యాక్టింగ్ కాదు, బాలసుబ్రహ్మణ్యం గారి యాక్టింగ్ కాదండి, మోనో యాక్టింగ్ అడుగుతున్నాడు. జీనియస్ కి ఏదైనా ఒక డౌట్ అడగరా నువ్వు? అసలు ఈ నటనకు జీవించడానికి తేడా ఏంది? మంచి క్వశ్చన్ అడిగా కూర్చో. మన స్కిట్ చూస్తున్నట్టు నాగబాబు గారు చేస్తారే, అది నటించడం రా. నిజంగానే మన స్కిట్ చూసారేమో అనుకున్నట్టు జడ్జిమెంట్ తర్వాత స్కిట్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తారు రోజా గారు, దాన్ని జీవించడం అంటారా. ఆయన నటించకపోయినా ఆవిడ జీవించకపోయినా ఈ స్టేజ్ మీద నటించే వాళ్ళు ఎవరు బయటికి వెళ్ళి జీవించలేరురా, చాలా కష్టం. నువ్వైతే మరీ కష్టం. నువ్వు వేసిన పంచికి ఆవిడ నవ్వారు తెలుసా? నువ్వు వేసిన పంచికే కాదు, ఇందాక ఆవిడ అలా నడుచుకుంటూ వస్తుంటే ఆర్పి గారు అని రాసింది క్యారవాన్ మీద, దానికి కూడా నువ్వు ఆవిడ. ఆర్పి గారు అని రాస్తే నవ్వాను రా బాబు, ఆర్పి రాయొచ్చు కదా. అంటే ఆర్పికే డౌట్ వచ్చి గారేంటి నాది కాదేమని దిగేస్తాడేమో అని. సర్లే గానీ యాక్టింగ్ అంటే ఎలా ఉంటదంటారా? చచ్చిపోమంటే చచ్చిపోయినట్టు చేయాలా, నవ్వడం అంటే నవ్వినట్టు చేయాలా, నడ్డు విరిగినట్టు అంటే నడ్డు విరిగినట్టు చేయాలా, కోపం అంటే కోపం చేయాలి. ఏ పాత్ర ఇచ్చినా 100% న్యాయం చేయాలా, అర్థమైందా? లేకపోతే జీవితంలో ఎదుగుదలే ఉండదు. అంటే మీరేగానా? కుదా జీవితంలో ఎదుగుదలంటే నాలాగని కాదు, అర్థమైందా? ఓర్పు సహనం ఉండాలి, అప్పుడే నాలాగా గొప్ప వాళ్ళు అవుతారు. మీరు మీలాగా అవుతారా గొప్పలు అవుతారా అని చెప్పి నాకు కన్ఫ్యూజ్ అయిపోతున్నాను నేను. సార్ ఇప్పుడు నవరసాలని రోజా గారు నడ్డు పెట్టుకొని ఎలా చెప్తానో చూడండి. చూడండి, కాన్సన్ట్రేషన్ టు మీ. రోజా గారు వచ్చారు, హాస్యం. రోజా గారు మేకప్ తీశారు, భయానకం. రోజా గారు అలానే స్టేజ్ మీదకి వచ్చారు, బేభత్సం. రోజా గారు పోరగొండ ప్రోగ్రామ్ లో వార్నింగ్ ఇచ్చారు, సముద్రం. రోజా గారు స్కోర్ మార్కులు పోటీచ్చారు, కరుణ కరుణ. థ్యాంక్ యూ మేడం, మీ వల్ల నేను 4 రసాలు నేర్పించాను. కూర్చోండి బ్లాక్ టైగర్. ఇప్పుడు నేను వీళ్ళకి ఒక సీన్ ఇవ్వబోతున్నాను, దయచేసి నా సీన్ లోకి ఎంటర్ చేయవలసిందిగా కోరుకుంటున్నాను. రండి. చంపేయమంటే చచ్చిపోవాలి, నరికేయమంటే నరికేయాలి, కెమెరా కడ్డు తగలకూడదంటే పక్కకు రావాలి. నేను కట్ చెప్తున్నాను, దాంట్లోకి లీనమైపోండి. మీ ఊర్లో బీర్ ఫ్యాక్టరీ పడింది, మీ ఇంటి మీద రౌడీలు పడ్డారు, మీరు వచ్చి రోడ్డు మీద పడ్డారు. మా ఊర్లో రోడ్లు ఉండవండి. వాడు రోడ్డు వేసి మరి రోడ్డు మీద పడేసి కన్విన్సింగ్ గా ఉంది. ఓకేనండి, చెప్పండి. ఆ తర్వాత ఇళ్లలోకి పందేళ్లు వచ్చాయి, మొత్తం నరికేశారు, కింద పడిపోయారు, నీళ్లు వచ్చి పడిపోయాయి, కాలువలు ఒకటైపోయాయి, అందరిని నరికేస్తున్నారు. ఇప్పుడు మీరు ఆ పిల్లని చంపుతారా లేదా? వెళ్ళి చంపండి. రోజా మేడం గారు చెప్పండి, ఎవరా విలన్? ఆర్పి మా ఊర్లో రోడ్లే ఎంతవా? అమీర్పేట సెంటర్ లోకి పో. ఆర్పి యాక్టింగ్ స్కూల్ ఏమిటో. రోజా గారు నీ పరువు తీయడానికి మహేష్ ఒకటి చాలు, పక్కన బాగా పెట్టుకున్నావు. బాగుంది, అయితే ఎంటర్టైనింగ్ గా ఉంది. నాగబాబు గారు ఓకే ఆర్పి, మంచి ఫన్ జనరేట్ చేస్తారు. గుడ్. ఇరక్కొచ్చావా జానకి? చుట్టుపక్కల వాళ్ళంతా మీ ఇంట్లో రోజుకో మంచం ఇరుగుతుంది, మీ ఆవిడ చాలా లక్కీ అన్నారు. వాళ్ళకేం తెలుసు మన ప్రమేయం లేకుండానే మంచాలు ఇరుగుతున్నాయని. స్పాట్లు వేసావా? కబుర్లు మాత్రం చెప్తారు, కాపురం మాత్రం చేయరు. నీతో కాపురం చేయటం ఎలా ఉంటుందంటే పిడుగుపడేటప్పుడు గొడుగడ్డు పెట్టినట్టే ఉంటుంది. పిల్లలకి పెళ్లిడు వచ్చిందండి. అమ్మాయిలు ఏం చేస్తున్నారు? సిగ్గుపడినట్లేదు, ఏదో 2 వన్యమృగాలు చలికి వణుకుతున్నట్టుంది. అమ్మా నేను మాత్రం సురిగారు సుధురిని చేసుకుంటానమ్మా. మీరు అనుకున్నట్టు ఆయనకంత మ్యాటరే ఉండదమ్మా. బయట ఆడవాళ్ళ బోల్ పబ్లిసిటీ ఉంది కదా. విషయం వీక్ గా ఉన్నప్పుడే పబ్లిసిటీ పీక్ గా ఉంటుందమ్మా. ఒక వారం రోజులు కంపెనీకి సెలవు తీసుకొని అందరం ఎంచక్క ఊటీ వెళ్దామండి. అలాంటివేం వద్దు జానకి. ఇప్పుడు ఏమండి మీరు లేకపోతే కంపెనీకి ఏమైనా నష్టం జరుగుతుందా? నేను లేకపోయినా కంపెనీకి నష్టం లేదని తెలిసిపోతుంది. బాబు అమ్మ ఎక్కడుంటుందో తెలియదు, ఎప్పుడు వస్తుందో తెలియదు, కనీసం ఎక్కడుంటుందో తెలియదు. నువ్వు అసలు స్కూల్కి ఎందుకు రావో కూడా తెలియదు. కోపంగా ఉంటుంది నాన్న, చాలా కోపంగా ఉంటుంది. నేను ఇప్పటికీ తినేటప్పుడు ఒక ముద్ద తీసి అమ్మకి పేరు మీద పెడుతున్నాను. అందుకే నా రాత్రులు నీ గదిలో నుంచి ఎలా చచ్చిన వాసన వస్తుంది.